ఫ్రాన్స్లో భీకర కార్చిచ్చు మొదలైంది. ఫ్రాన్స్లోని అడ్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 12,000 హెక్టార్ల వరకు కూడా మంటలు వ్యాపించాయి. వేల సంఖ్యలో చెట్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంతో 10 మందికి పైగా మృతి చెందారు. కిలోమీటర్ల వరకు దట్టంగా పొగ వ్యాపించింది. కార్చిచ్చు కారణంగా 25 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు 1800 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. మంటల్ని ఆర్పేసేందుకు వాతావరణం సహకరించట్లేదు. అయినా రెస్క్యూ కొనసాగుతోంది. ఓ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించారు అధికారులు. మీరు చూస్తున్న దృశ్యాలు దక్షిణ ఫ్రాన్స్లోని అడ్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో భారీ కార్చిచ్చు అంటే వైల్డ్ ఫైర్ సంభవించింది. ఈ బీభత్సానికి ఇప్పటి వరకు దాదాపు 13,000 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కాల్పోయినట్లుగా అక్కడ అధికారులు చెప్తున్నారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలను కూడా భారీ పొగ వ్యాపించింది. దాదాపు 1800 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ మంటలు నార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైమానిక దళాలు కూడా వారికి సహాయం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ కార్చిచ్చు మంగళవారం మధ్యాహ్నం రిబౌట్ అనే గ్రామం దగ్గర మొదలైనట్టుగా భావిస్తున్నారు. బలమైన గాలులు, అధిక ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయంటున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఒక వృద్ధురాలు తన ఇంట్లో నుంచి బయటకు రాలేక మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. ఇందులో 7 పొగ పీల్చడం వల్ల అస్వస్థకు గురైనట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా సమీపంలోని 25 ఇళ్లు పూర్తిగా కాలిపోయినట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. సో మొత్తం ఇప్పటివరకు అంతున్న సమాచారం ప్రకారం దాదాపు 10 మంది వరకు కూడా మృత్యువాత పడ్డట్టుగా అక్కడి నుంచి అంతున్నటువంటి రిపోర్ట్స్ మనకు చెప్తున్నాయి. సో ఈ విపత్తును ఎదుర్కోవడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వాటర్ బాంబ్ విమానాలు, హెలికాప్టర్ల సహాయంతో అగ్నిని నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు మంటల వ్యాప్తికి అనుకూలంగా ఉండడంతో సమీపంలోని కొన్ని గ్రామాలను కూడా ఖాళీ చేస్తున్నారు. చుట్టుపక్కల రహదారులు మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని వాహనదారులు అంటున్నారు. ఈ అనూహ్య పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్ళొద్దని, అవసరమైతే మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు అధికారులు. మంటలు అదుపు చేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి. మీరు చూస్తున్న ఆ దృశ్యాలు దక్షిణ ఫ్రాన్స్లోని అడ్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో చోటు చేసుకున్న భారీ కార్చిచ్చు. ఆ మంటలు కొన్ని కిలోమీటర్ల మేర వ్యాపించాయి. 13,000 హెక్టార్ల అడవి పూర్తిగా దగ్ధమైంది. భారీ దట్టమైన పొగలు ఏ రకంగా కిలోమీటర్ల మేర ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా వ్యాపించాయి. ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా మంటలు, పొగ తప్ప ఇంకా ఏమీ కనిపించట్లేదు. ఇంతటి దట్టమైన ఆ పొగల మధ్య, ఆ మంటల మధ్య నివాస ప్రాంతాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా కనబడుతుంది. వేల సంఖ్యలో ప్రజలను అక్కడి ఖాళీ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకసారిగా అన్ని వేల హెక్టార్ల అడవి దగ్ధం కావడంతో ఆ ప్రాంతం అంతా కూడా చీకటి, పూర్తిగా నల్లటి పొగలు అలుముకున్న పరిస్థితి. ఇక వేలాది మందిని ఇప్పటికైతే ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఫ్రాన్స్కు చెందిన పౌర రక్షణ సంస్థ ప్రతినిధి కల్నల్ అలెగ్జాండర్ మీడియాకి కొన్ని వివరాలు వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఎక్స్లో ఈ ఘటనపై స్పందించారు. మంటలు పెరుగుతున్నాయని, వాటిని అదుపు చేసేందుకు దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులను సమీకరించినట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఒక రకంగా ఈ మంటల్లో చాలామంది గాయపడ్డారు. వారిలో చాలామంది పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే అడ్ డిప్యూటీ ప్రిఫెక్ట్ లూసీ రోసెచ్ మీడియాకు కొన్ని వివరాలు వెల్లడిస్తారు. చాలామంది పరిస్థితి చాలా దిగజారిందని, అంటే మంటలు గాయపడ్డ వారు తీవ్రంగా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్, మెరుగైన వైద్య సహాయం కోసం పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు మరొక విజువల్ చూడవచ్చు. వాటర్ బాంబులు వాడుతున్నారు హెలికాప్టర్ను ఉపయోగించి. అంటే హెలికాప్టర్ ద్వారా నీళ్లను వెదజల్లుతున్నారు. వాటర్ బాంబులకు చెప్తారు. ఒక్కసారి ఆ హెలికాప్టర్ ద్వారా వెదజల్లే నీళ్లు ఎంత మేరకు మంటలను ఆపగలుగుతాయనేది మనం ఊహించుకోవచ్చు. అంటే ఏదో సాధ్యమైన ప్రయత్నం చేస్తున్నారు. అంతటి భారీ మంటలకు హెలికాప్టర్ ద్వారా చల్లే నీళ్లు కూడా ఏమాత్రం సరిపోవు. ఇదిగో ఇదే హెలికాప్టర్తో వాటర్ బాంబులు అంటే ఒకసారిగా కొన్ని వేల లీటర్ల నీటిని చల్లుతారు. కానీ అవి ఆ మంటలను ఆర్పగలవు. నిజంగా రసాయనాలు చల్లినా, నీళ్లు చల్లినా మంటలు ఆగవు. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉంది. చూడండి, రసాయనాలు చల్లుతున్నారు, నీళ్లు చల్లుతున్నారు. ఏ మూలకు సరిపోతాయి అవన్నీ? ఎందుకంటే వేల హెక్టార్లో ఉన్న మంటలు దాదాపుగా ఎక్కడ ఆర్పేయడానికి కుదరదు. ఎందుకంటే మనం గతంలో చాలా వరకు మంటలను చూసాం. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. అమెరికాలో లాస్ ఏంజలస్ పూర్తిగా తగలబడిపోయింది, మనం తెలిసిందే. ఆ ప్రాంతం అంతా కూడా చాలా ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో ఇలాగే ఉంటుంది వైల్డ్ ఫైర్. ఆస్ట్రేలియాలో కూడా చాలా ప్రాంతాల్లో
దట్టమైన మంటలు చెలరేగుతాయి. అక్కడ ఇదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ పశ్చిమ దేశాల్లో చాలా వరకు ఇలాంటి మంటలు వచ్చినప్పుడు వాటిని ఆర్పేందుకు సరైన అంటే అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు వాటిని నియంత్రించేందుకు చాలా వరకు శ్రమించాల్సి వస్తుంది. చూడండి, చాలామంది అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మంటలు కూడా ఎంత స్పష్టంగా కనబడుతున్నాయో, అంతటి మంటలు, దట్టమైన పొగ. ఒక్కసారిగా చాలా వరకు ఇండ్లు కాలిపోయినాయి. చాలా వరకు గ్రామాలన్నీ కూడా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు కూడా పొగ వ్యాపించింది. అక్కడ ఉండలేక, పొగ భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఫైర్ ఫైటర్స్ అయితే తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అగ్నికీలలు ఎగిసిపడుతుంటే ఆ ప్రాంతం అంతా కూడా కొన్ని హెక్టార్లలో చెట్లన్నీ కాలిపోయినాయి, అడవంతా కాలిపోయింది. దీనికి వైమానిక దళం కూడా సహాయం అందిస్తుంది. ఫ్రాన్స్ సంబంధించినటువంటి ఆర్మీ కూడా శ్రమిస్తుంది తీవ్రంగా. సో గాలి నాణ్యత క్షీణిస్తుండడంతో అధికారులు ఇంకా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ప్రమాదంలో చాలామంది ఇప్పటికే ఆసుపత్రి పాలయ్యారు. దాదాపు 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఒక గ్రామం మొత్తం అయితే ఖాళీ చేయించారు అధికారులు. సో ఆ ప్రభావం ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోని వారిని తరలిస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కార్చిచ్చు వ్యాప్తి ఆగట్లేని పరిస్థితి. సో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్తున్నారు. మంటల నేపథ్యంలో చుట్టుపక్కల రహదారిని కూడా మూసివేశారు. దీంతో రాకపోకలకైతే ఇబ్బంది ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో వాస్తవానికి మంటలు ఆపడం అంటే చాలా ఇబ్బందికరం. చిన్న చిన్న మంటలు అయితే ఆపొచ్చు, కానీ కార్చిచ్చులను మాత్రం ఆపడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఫ్రాన్స్లో ఇది సమ్మర్గా చెప్తున్నారు. దీంతో ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతో యూరోప్ ప్రాంతంలో చాలా వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మరి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ప్రస్తుతం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో ఆ రకంగా మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. దీంతో భారీగా ఆ ప్రాంతానంతా కూడా ఖాళీ చేయించారు. ఇక రిబోట్ అనే గ్రామం దగ్గర ఈ కార్చిచ్చు మొదలైనట్టుగా చెప్తున్నారు. అధిక గాలులు, ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం కారణంగా మంటలు వేగంగా ఆ ప్రాంతానంతా కూడా, అదంతా కూడా కొర్బియర్స్ అటవీ ప్రాంతం అంటారు. సో ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించాయి. దాదాపు 10ల సంఖ్యలో ఇల్లు దగ్ధమైన పరిస్థితి. ఇంకా చాలామంది ఈ పొగ పీల్చడం వల్ల కూడా ఈ ఫైర్ ఫైటర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసే సిబ్బంది కూడా అనారోగ్యానికి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ విపత్తును ఎదుర్కొనేందుకైతే ఫ్రాన్స్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వాటర్ బాంబులు వాడుతున్నారు, హెలికాప్టర్లను ఆ మంటల అదుపులో తీసుకురావడానికి వాటితో రసాయనాలు చల్లుతున్నారు. అయితే బలమైన గాళ్ళు, పొడి పరిస్థితుల కారణంగా ప్రస్తుతం అయితే ఆటంకం కలుగుతుంది. సో రెస్క్యూ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేయించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద అంటే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ ప్రాంతంలోనే చాలా వరకు ఈ గతంలో కూడా ఈ కార్చిచ్చులు చెలరేగినాయి. అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చాలా వరకు అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయని చెప్తున్నారు. సో ఆ రకంగా అక్కడ తక్కువ వర్షపాతం ఉన్నది. అలాగే చాలా ప్రాంతాల్లో ఈ పొడి వాతావరణము, అలాగే వేడి గాలులు, ఇవన్నీ కూడా అక్కడ ఈ మంటలకు కారణంగా చెప్తున్నారు. సో ఇది వన్యప్రాణులకు, పర్యావరణానికి చాలా ముప్పుగా చెప్తున్నారు. అలాగే చాలా వరకు ప్రజలు ఆస్తులు కూడా కోల్పోతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతున్నాయి. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. సో అంత దూరంలో కనబడుతున్న మంటలు, అవన్నీ కూడా ఎగిసిపడుతున్న మంటలు, పొగలు. సో ఎవరికైనా నిజంగా ఇబ్బంది ఉంటుంది. సో కార్చిచ్చు అనేది సాధారణంగా ఈ దేశాల్లో సంభవిస్తున్నప్పుడు వాటిని ఆర్పేయడానికి ఎంత శ్రమించినా కూడా ఒక్క రోజులో ఆగేది కాదు. మనం చూసాం లాస్ ఏంజలస్లో అయితే ధనవంతుల ఇల్లు చాలా వరకు కాలిపోయినాయి, కాలి బూడిదైపోయినాయి, పూర్తిగా మస్ అయిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా చాలా రోజుల పాటు, వారం రోజుల పాటు ఎంత శ్రమించినా ఆగలేదు. అలాగే చాలా ప్రాంతాల్లో మనకి ఇలాంటి మనం చూస్తుంటాం. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో చాలా వరకు కూడా ఇవన్నీ కూడా చాలా భయానకంగా ఉంటాయి. ఒక రోజు 2 రోజులు ఆగేది కాదు. కార్చిచ్చు అంటే అలా తగలబడుకుంటూ వెళ్ళిపోతుంది. మన హెలికాప్టర్లో రసాయనాలు చల్లినా, నీళ్లు చల్లినా కూడా ఆ పొడి గాలులు, ఆ వేడి వాతావరణంతో అలా గాలులతో వేగంగా చెందుకుంటూ పోతుంటాయి. ఇంకా అలా యూరోప్లో చాలా సాధారణంగా ఇలాంటి కార్చిచ్చులు చోటు చేసుకుంటే, ఆస్ట్రేలియాలో కూడా అంతే. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ వన్యప్రాణులు చనిపోతాయి, పాపం మూగ జీవాలు చాలా వరకు బలైపోతాయి. అలాగే ఆ ప్రాంతంలో ఆ చుట్టుపక్కల నివసించే వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తారు. కొంతమంది ఆ రెస్క్యూ జరిపేలోపే చాలామంది అందులో చిక్కుకుంటారు. అనుకోకుండా మంటలు వ్యాపిస్తుంటాయి. సో ఆ రకంగా ఇది ప్రకృతి విపత్తులు అనేది మనం మొన్న చూసాం కదా, ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్తో ఈ రకంగా గంగోత్రి నదికి సంబంధించినటువంటి ఒక చిన్న వాగు, మన గంగోత్రి నదిలో కలిసే వాగు ఏ రకంగా ఉత్తరాఖండ్లో, ఉత్తరకాశీ జిల్లాలో, మన ఇండియాలో కూడా ఇలాగే అంటే నీళ్లు కానీ మంటలు కానీ పంచభూతాలు ఏవైనా
ప్రకృతి ఏదైనా కూడా వైపరీత్యం సంభవించినప్పుడు దానికి వీలైనంత వరకు మనం ప్రకృతి వైపరీత్యాలకు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా దూరంగా వెళ్ళిపోవాల్సిందే తప్ప అక్కడి నుంచి మనం చేయదలిచింది ఏం లేదు. ఆ రకంగా వాటిని అంటే మానవ ప్రయత్నాలు చేస్తుంటారు కొంతవరకు ఆపడానికి, కానీ సాధ్యమైనంత వరకు అది మంటలు కానీ వరదలు కానీ అరికట్టడానికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇది ప్రకృతి సహజంగానే ఏ రకంగా వ్యాపిస్తాయో అదే రకంగా మళ్ళీ అవి వాటంతటవే తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మంటల విషయానికి వస్తే మాత్రం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. వాటిని ఆర్పేసేందుకు ఇంకా సరైన అంటే పూర్తిస్థాయి అన్ని వేల హెక్టార్ల మంటను ఆర్పాలంటే ఒకే రోజులో సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఇప్పటికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా చెప్తున్నారు. దీనిపై అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటే ఆయన సూచిస్తున్నారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.